నిన్ను నవమాసాలు మోసి కన్న తల్లి త్రిపురాంబదేవి ఫోటో చూడు. ఊరి జనాలందరికీ గుడిలేని దేవత మీ అమ్మ. అలాంటి గొప్ప తల్లి కడుపున పుట్టడం నీ అదృష్టం, ఎన్నో జన్మల పుణ్యఫలం. గుండెల్లో కొండంత బాధను పెట్టుకుని బయటికి కనిపించకుండా ఎందుకు దాస్తున్నారు? కన్న తల్లి మీద ప్రేమను చూపించకపోతే తప్పు కాని ఆ ప్రేమని అనుభూతి చెందడం తప్పు కాదు. అనసూయ అత్తయ్య అమ్మాజీ అత్తయ్యకి రక్తం ఇచ్చినందుకు బదులుగానో లేక ఇంకేదో కారణం కాదు, ఆవిడ మీ కన్న తల్లి. ఆ కన్న తల్లి మీద ప్రేమతో ఆవిడ రుణం తీర్చుకోవడానికే ఈరోజు మీరు ఆబ్దికం జరిపించారు, అవునా కాదా? మరి అమ్మ మీద అంత ప్రేమ ఉంచుకుని ఏమీ లేనట్టుగా ఎందుకుంటున్నారు? 18 ఏళ్లగా కన్నతల్లి ఆబ్దికం ఎందుకు జరిపించలేకపోయారు? నన్ను ఈ విషయాలేం అడగద్దు. సరే, మీకిష్టం లేకపోతే నాతో చెప్పొద్దు. ఎక్కడుంది మా అమ్మ? ఏం చేసావు మా అమ్మని? ఏం మాట్లాడుతున్నావురా? నీ కన్న తండ్రినే అనుమానిస్తున్నావా? పోలీసులే వచ్చి చెప్తుంటే ఇంకా అనుమానిస్తున్నావా అంటావేంటి? మా అమ్మ అంటే నీకు పడదు. ఆయనే మా అమ్మని ఏదో చేశారు. రైట్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నేను అమ్మాజీని ఏదో చేయడం ఏంటి? నువ్వు కాకపోతే ఇంకెవరు? అమ్మాజీ చేస్తే గాని నేను మీ మాట విన్నని మీరు మాట్లాడడం నేను విన్నాను. మా అక్క ప్రాణాలు తీసుకుంది, శివని మాకు కాకుండా చేస్తుంది.
మా పాలిట శనిలా దాపరించింది ఈశ్వరి. ఏం చేస్తే ఈ దరిద్రం వదులుతుందో మాకు తెలియట్లేదు. అది ప్రాణాలతో ఉన్నంత వరకు మనల్ని జలగలా పట్టి పీడిస్తూనే ఉంటుంది. చంపితే గాని ఆ దరిద్రం వదిలేలా లేదు. ఏదో మాట వరుసగా అనుంటారండి. అది పట్టుకుని నిజం అనుకుని అనుమానిస్తే ఎలా? నేను మాట వరుసకే అనుకుని రాత్రి మూసుకొని వెళ్ళిపోయాను. కానీ తెల్లారేసరికి ఇంత పని చేస్తారని ఊహించలేదు. ఏం చేశారు మా అమ్మని? ప్రాణాలతో ఉందా లేదా? పిచ్చి పట్టిందారా నీకు? నాకేం తెలీదు అంటే అర్థం కాదా నీకు? అయినా నాకు చంపే ఉద్దేశం ఏముంటే ఎప్పుడో ప్రాణాలు తీసుండేవాణ్ణి. ఇంతవరకు ఆగుండేవాణ్ణి కాదు. లేదు, ఇన్నాళ్ళు ఇదే అవకాశం కోసం ఎదురు చూసావు. ఇప్పుడు అదును చూసి ఏదో చేశావు. మరి మనుషుల్ని పెట్టి ఎత్తుకెళ్లడం ఏంటి? రేయ్, మీ నాన్న అలాంటి వాడు కాదురా. ఏం తెలీదని చెప్తున్నాడు కదా. మరి పోలీసులు చెప్తున్నదేంటి బాబాయ్? ఫోన్లో విశ్వనాథం ఏం చేయొద్దు, విశ్వనాథం ఏం చేయొద్దు అని మా అమ్మ అరిచిందంటే ఈయన ఎంత హింసకి గురి చేసి ఉండాలి, ఎంత బాధ పెట్టి ఉండాలి. మా అమ్మ అంత అన్యాయం ఏం చేసింది మీకు? మా అమ్మ ప్రాణాలతో నా దగ్గరకు వచ్చిందా సరే సరే, లేదంటే కన్న తండ్రివని కూడా చూడను. రేయ్! రేయ్! ఈశ్వరి, వదలమ్మా. వదలరా. ఏంట్రా? ఏం చేస్తావురా? ఏం చేస్తావు? నేను నిన్ను కన్నానా? నువ్వు నన్ను కన్నావా? రా, రా, రా. రారా. ఆపండి, ఆపండి. వదలరా. Just stop it. ఏయ్! వదలండి, వదలండి, వదలండి. ఏయ్! ఆ! ఆ! వదలండి. హ! మా అమ్మని కనిపించకుండా చేసిన మనిషి ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. ఏయ్, చెప్పు, మా అమ్మ ఎక్కడుందో చెప్పు, లేదంటే నీ ప్రాణాలు తీసేస్తా. ఆగవయ్యా. ఏంటి పోలీస్ స్టేషన్కి వచ్చి రౌడీలా ప్రవర్తిస్తున్నావు? అవును, నేను రౌడీనే. ఇన్నాళ్ళు మా అమ్మకి ఎవరు ఎదురొచ్చినా వాళ్ళ అంతు చూసి రౌడీని అనిపించుకున్నాను. ఇప్పుడు మా అమ్మని కనిపించకుండా చేసిన వాడి విషయంలో రౌడీని కాదు, రాక్షసుని అవుతా. ప్రాణాలు తీసేస్తాను. వదలండి. ఒక్క విషయం అయితే నాకు బాగా అర్థమైంది. ఆయన మనసు, ఆలోచనలు అణువణువు అమ్మాజీ గురించి తప్పిస్తున్నాయి. ఆయన్ని మార్చడం అనుకున్నంత సులువు కాదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ అమ్మచ్చికి ఏమైందో ఎలా తెలుస్తుంది? ఈయన ఎప్పుడు బయటకు వస్తారు? అత్తయ్య, ఆయనకిచ్చిన మాటే మీకు ఇస్తున్నాను. 24 గంటల్లో అమ్మాజీ ఆచూకీ తెలుసుకోవడమే కాక మావయ్య గారి తప్పు లేదని ఆయనకి అర్థమై క్షమాపణలు అడిగేలా చేస్తాను. ఎలాగమ్మా? అమ్మాజీ ఎక్కడుందో, ఎలా ఉందో ఎలా తెలుస్తుంది? ఏమో తెలీదు మావయ్య. అత్తయ్య ఆబ్దికం జరిపించాలనుకున్నప్పుడు కూడా ఎలా జరిపించాలో తెలియలేదు. కానీ జరిపించలేదు. ఈ విషయంలో కూడా ఆ దేవుడే ఒక దారి చూపిస్తాడన్న నమ్మకం ఉంది. మీరు
మీరు ధైర్యంగా ఉండండి. పదండి అత్తయ్య. వెళ్ళాను సూయ. నువ్వు ధైర్యంగా ఉండి ఈశ్వరికి సహకరించు. వెళ్ళు. అనయ్య, అమ్మ గురించి ఏమైనా తెలిసిందా? పాపం అమ్మ వాళ్ళకి ఏమన్యాయం చేస్తుందన్నయ్య? ఎందుకు అమ్మని కిడ్నాప్ చేశారు? అమ్మని ఎన్ని బాధలు పెడుతున్నారో ఏమో. అసలు ప్రాణాలతో ఉంచారో లేదో. లేదు తమ్ముడు, అమ్మకేం కాదు. అమ్మ క్షేమంగా ఇంటికొస్తుంది. నాకు నమ్మకం లేదన్నయ్య. అమ్మ అంటే వాళ్ళకి పడదు. ఏదో ఒకటి చేసేస్తారేమని భయంగా ఉందన్నయ్య. అమ్మకేదైనా అయితే నేను మాత్రం ప్రాణాలతో ఉండనన్నయ్య. ప్రాణాలతో ఉండను. అమ్మకేం కాదు తమ్ముడు, నేను చెప్తున్నాను కదా. నా ప్రాణాలు అడ్డం పెట్టైనా అమ్మని తీసుకొస్తాను. నాకు నీ మీద నమ్మకం ఉందన్నయ్య, కానీ వాళ్ళ మీదే అనుమానం. అమ్మని కిడ్నాప్ చేసిన వాళ్ళని మాత్రం అస్సలు వదలొద్దన్నయ్య, అస్సలు వదలొద్దు. పాపం అన్నయ్య, అమ్మ. నిజమే, పాపం అమ్మ ఏం చేసిందని ఇలా చేస్తున్నారు? ఇదంతా నా కోసమే కదా. అమ్మ నన్ను ప్రేమగా చూసుకోవడం సహించలేకే కదా చేశారు. నా కోసం ఎన్ని బాధలు పడుతున్నావమ్మా? ఎక్కడున్నావమ్మా? నా చేతిలో నీ చావు తప్పదు. అయ్యో వదలండి. ఆగండి శివ, ఏయ్, ఆగండి. వదిలిపెట్టండి. శివ, ఏమండి? ముందు వదలండి. కత్తి పడేయండి. ఏయ్, పడేయండి. చేతి వదలు. నాకు 24 గంటలు టైం ఇవ్వండి. అత్తయ్య ఎక్కడున్నా క్షేమంగా మీ ముందు నిలబెడతాను. 24 గంటలు మాత్రమే ఎదురు చూస్తా. ఒక్క క్షణం దాటినా మా అమ్మకి నిన్న పిండం పెట్టా కదా, అలాగే మీ ఆయనకి పిండం పెడతా. మావయ్య గారేమో స్టేషన్లో ఉన్నారు. ఈయనేమో 24 గంటల్లో అమ్మాజీని తేకపోతే ఏం చేస్తానో తెలీదు అంటున్నారు. ఒకవేళ అమ్మాజీని తను ఎక్కడైనా దాక్కుంటే ఎలా తెలుసుకోవడం? ఇంకెవరికి తెలిసే అవకాశం ఉంటుంది? ఇంకా ఓబులేష్ ఎక్కడికి వెళ్ళినా కరెక్ట్ లొకేషన్ చూపిస్తుంది. ఫాలో అయితే అమ్మాజీ దొరికిపోతుంది. మా అమ్మ ప్రాణాలతో నా దగ్గరకు వచ్చిందా సరే సరి, లేదంటే కన్న తండ్రివని కూడా చూడను. రేయ్! ఆగండి. వదలండి. మా అమ్మని కనిపించకుండా చేసిన మనిషి ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. వాడు నా మీద కత్తి ఎత్తినప్పుడే
నా ప్రాణాలు సగం పోయాయమ్మా. నిజంగా చచ్చిపోవాలనిపిస్తుంది. అత్తయ్య, టిఫిన్ చేద్దురు రండి. నాకొద్దమ్మా. రాత్రి నుంచి ఏమీ తినలేదు అత్తయ్య. నువ్వు నా ఆకలి గురించి ఆలోచిస్తున్నావు. ఇంత జరిగినా ఇంకా ప్రాణాలు ఉక్కపెట్టుకుని ఉన్నాను చూడు, దానికి సంతోషించు. ఏంటత్తయ్యా, ఈ మాత్రానికే అలా నీరు గారిపోతే ఎలా? త్రిపుర అత్తయ్య చావునే చూశారు మీరు. ఇదొక లెక్క. అదే నా భయం. అప్పుడు మా అక్కని కాకుండా చేసింది, ఇప్పుడెక్కడ నా భర్త నాకు కాకుండా చేస్తుందో అనే నా భయం. ఏం కాదత్తయ్యా, ఈరోజు సాయంత్రంలోగా మావయ్య గారు ఇంట్లో ఉంటారు. నాకు ధైర్యం చెప్పటానికి నువ్వు ఇలా చెప్తున్నావు. అమ్మాజీ దొరకందే ఆయన్ని ఎలా బయటకు తీసుకొస్తావు? అమ్మాజీ దొరుకుతుందత్తయ్యా. ఇప్పుడే తోడు దొంగ దొరికాడు. అసలు దొంగను పట్టుకునే వస్తాను. నిజమా? నిజం అత్తయ్యా, నా మాట మీద నమ్మకం ఉంది కదా. ఈ భూమి మీద ఎవరినైనా నమ్ముతున్నానంటే అది నిన్నే కదా. అయితే ముందు టిఫిన్ చేయండి. అత్తయ్య, నేనిప్పుడే వస్తాను. ఎక్కడికమ్మా? అసలు దొంగని పట్టుకోవడానికి. ఆటో! ఆ కార్ని ఫాలో అవ్వు త్వరగా. బాబు ఆగు. ఆపాపు, ఆపు. చూస్తున్నావేంటి? బయటికి రా. అక్కడెక్కడో మా అమ్మ ఉందో లేదో తెలియని పరిస్థితిలో ఉంటే నువ్విక్కడ హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నావా? బయటికి రా. శివ, ఏంటి నాన్న ఆ మాటలు? ఎక్కడా మా అమ్మాజీ? అమ్మ ఎక్కడా? 24 గంటల్లో అప్పగిస్తానన్నారు కదా, గడువు అయిపోయింది. ఎక్కడుంది మా అమ్మ? పరిస్థితులను అర్థం చేసుకోకుండా
ఎందుకు నాన్న ఇలా తయారవుతున్నావు? అమ్మాజీని ఎవరు ఏమి చేయలేరు. తనే కావాలని ఎక్కడో దాక్కుంది. ఏంటి ఇదో కొత్త నాటకమా? మా అమ్మకి దాక్కోవాల్సినంత అవసరం ఏంటి? మీ కట్టుకథలు వినే ఓపిక ఇక్కడ ఎవరికి లేదు. మర్యాదగా మా అమ్మ ఎక్కడుందో చెప్తారా, లేదంటే స్టేషన్కి వెళ్ళి ఆ మనిషితోనే తేల్చుకోమంటారా? ఆవేశపడుకు నాన్న, కొంచెం ఓపిక పట్టు. అమ్మాజీ గురించి తప్పకుండా తెలుస్తుంది. ఇంకెప్పుడు తెలుస్తుంది? ఇప్పటి వరకు మనిషిలా ఉన్నాను. నన్ను మృగాన్ని చేయొద్దు. మా అమ్మ ఎక్కడా? రామ్ కూర్చో. మెల్లిగా. అయ్యయ్యో, అయ్యో ఎంత గట్టిగా దెబ్బలు తగిలాయో, ఎలా రక్తం కారిపోతుందో చూడు. పిన్ని వెళ్ళి వేడి నీళ్ళు తీసుకురా. అలాగే శివ, పదవే. అమ్మా అమ్మా, నేను వెళ్ళి దూది స్పిరిట్ తీసుకొస్తాను. ఇక్కడే ఉండు, జాగ్రత్త. అబ్బా, ఏం యాక్టింగ్ చేస్తున్నావక్క? నిజంగా దెబ్బలు తగిలిన వాళ్ళు కూడా ఇలా యాక్ట్ చేయరు. యాక్టింగ్ ఏంది బా? మతిపోయిందా నీకు? దెబ్బలు నొప్పికి తట్టుకోలేక సచ్చా ఉంటే ఏ ఊరుకో అక్క, శివ ఇక్కడ లేడు కదా, మరీ అంత యాక్టింగ్ అవసరం లేదు. యాక్టింగ్ అంటావేంది బా? కళ్ళు పోయినాయా ఏమి? దెబ్బలు కనపడట్లా? నాకు మొత్తం తెలుసులే అక్క, ఓబులేష్ మొత్తం చెప్పేశాడు. కానీ ఏం ప్లాన్ చేసావక్క? దెబ్బకి బావగారు జైలుకి పోయారు. అక్క, కింద పడినట్టు యాక్టింగ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇదిగో ఇలా దెబ్బలు తగినట్టు యాక్టింగ్ చేయడం మరొకెత్తు. అచ్చం రక్తంలాగే ఉందక్క. ఏ రంగు ఎక్కడ కొన్నావక్క? మే చెప్తే అర్థం కాదు. నిజం దెబ్బలేమే, నిజం రక్తమేనే. ఏ కింద యాక్టింగ్ అయినప్పుడు ఈ దెబ్బలు నిజమెలా అవుతాయి? అయినా ఈ దెబ్బలు ఏమన్నా దెబ్బలా? ఈ దెబ్బలు నిజం దెబ్బలా? సంపుతాందిరా నాయనా. ఏమైందమ్మా? శివ, దెబ్బలు తగిలినాయి కదా, పాపం అక్కకి బాధ తగ్గినట్టు లేదు. చూడు, ఇవన్నీ నిజమైన దెబ్బలే. చూడు. అమ్మా ఏం కాదమ్మా, మందు రాసి కట్టుకడితే తగ్గిపోతుందిలే. ఉండమ్మా. అమ్మా లోపలికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. పిన్ని చూస్తుండు. ఏదో మన అదృష్టం బాగుండి తప్పించుకున్నాం గాని అదే దొరికిపోయి ఉంటే ఊహించడానికి భయంగా ఉందమ్మా. అంతా నీ వల్లే. అప్పటికి జాగ్రత్త తప్ప అని చెప్తానే ఉండా. దానికి అనుమానం వచ్చేటట్టు చేసినావు. ఈ పిచ్చోడు నా మాట వింటాడు కాబట్టి సరిపోయింది. అదే ఈశ్వరి మాట వినుంటే ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. అలాగేనమ్మా. ఏ దూరం బో, దూరం జరుగు, దూరం ఉండు. అరే ఏంటక్క నీ ఓవర్ యాక్షన్? కిడ్నాప్ చేయకుండానే అయినట్టు యాక్టింగ్ చేసావంటే అర్థం ఉంది. దెబ్బలు తగలకుండానే తగిలినట్టు యాక్ట్ చేసావంటే అర్థం ఉంది. ఇప్పుడు నువ్వు నన్ను చూసి ఈ ఓవర్ యాక్టింగ్ ఎందుకు చేస్తున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదక్క. యాక్టింగ్ ఏంది బా? యాక్టింగ్ ఏంది? దీనికి బుర్ర లేదని తెలుసు కదా నీకు. దీనికెందుకు చెప్పినావురా?
ప్రాణాలు తీర్చండి. ఇదిగో అక్క, కావాలంటే తిట్టు కొట్టు, నా వల్ల నీకేదైనా ప్రాబ్లం ఉంది అంటే నేను తట్టుకోలేనక్క. ఇప్పుడు నీకు నేనేం చేశానక్క? ఇంత నిజం తెలిసినా ఎవరికైనా చెప్పానా? బావగారిని జైల్లో పెట్టారు, అయినా నోరు తెరిచి నిజం చెప్పానా? ఎదుగో దెబ్బలు తగలకుండా కట్టు కట్టుకున్నావు కదా. ఇవి ఉచిత కట్టులే అని ఎవరికైనా చెప్పానా? అమ్మా, ఏమైందమ్మా? నొప్పిగా ఉందా? అక్కడేమన్నా ఉంటే కదా నొప్పి రావడానికి. అదే శివ, నువ్వింత ప్రేమగా చూసుకుంటుంటే ఇంకా నొప్పే ఉంటుంది అని అంటున్నాను. బసవమ్మ, తల నొచ్చండి, మాట్లాడకుండా బయటికి పో. అలాగే అక్క. అమ్మా, తలనొప్పిగా ఉందా? సరే రా, పడుకోమ్మా. పర్లేదులేరా. పడుకుంటే మాత్రం నిద్రలా పడుతుందన్నయ్య. పాపం అమ్మ చావును తప్పించుకుని వస్తే నాటకాలు అని అందరూ నిందలు వేస్తున్నారు. నేను అమ్మని కిడ్నాప్ చేశానని అందరూ నిందలు వేస్తున్నారు. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? రండి మావయ్య, రండి. లోపలికొస్తే అక్కడ నన్ను ద్వేషించే నా కొడుకున్నాడు. లోపలికి అడుగు పెట్టడానికి మనసు రావడం లేదమ్మా. అలా అంటారేంటి మావయ్య? ఈ ద్వేషం మీకు కొత్త? కొత్త కాదమ్మా, కానీ ఈ స్థాయిలో ఎప్పుడూ లేదు. నా మీద వాడికి ఎంత కోపం ఉన్నా ఏదో మూల తండ్రన్న గౌరవం, చిన్న బాధ ఉండేవి. ఎప్పుడన్నా కోపం వచ్చి ఒక దెబ్బ కొట్టినా తలదించుకుపోయేవాడు. కాని ఇప్పుడు కత్తి పట్టుకుని నా మీదికే వచ్చాడమ్మా. అది తట్టుకోలేకపోతున్నాను. బాధగానే ఉంటుంది మావయ్య, కానీ మనం ఏదన్నా సమస్య పరిష్కరించే ప్రయత్నంలో ఒక్కోసారి అది చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అలాగని మధ్యలో వదిలేసి వెళ్లిపోతావా? చివరి వరకు పోరాడి పరిష్కరిస్తాం. ఇది అంతే మావయ్య. ఆయన ఎంత ద్వేషిస్తారో ద్వేషించని, చివరికి ప్రేమ మాత్రమే మిగిలే వరకు పోరాడదాం. రండి మావయ్య. రండి మావయ్య. అట్టెట్ట ఏడిపించుకొచ్చారప్పా? ఇంకా కేసు మనం వెనక్కి తీసుకోలేదు కదప్పా? ఈశ్వరి బెయిల్ మీద తీసుకొచ్చిందట. ఈశ్వరి 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 ఈశ్వరి, ఇదెక్కడ తగిలినదప్పా మనకి? ప్రతి విషయంలో ఎదురు తగులుతాండది. అవునమ్మా, ఆబ్దికం జరిపించకూడదని మనం ఎన్ని ప్రయత్నాలు చేశాం. అయినా దగ్గరుండి మరి అన్నీ జరిగేలా చేసింది. ఎక్కడ తండ్రి కొడుకులు కలిసిపోతారో అని మనం ఈ కిడ్నాప్ డ్రామా ఆడితే అది కూడా తెలుసుకొని నన్ను ఫాలో అవుతూ నీ దగ్గరికి వచ్చింది. నువ్వేదో తెలివిగా తప్పించుకున్నావు కాబట్టి సరిపోయింది, లేదంటే ఏం జరుగుండేది? విశ్వనాథం బదులు నువ్వు జైలుకెళ్లాల్సి వచ్చేది. ఇన్నాళ్ళు నీ ప్రేమంతా నాటకమని శివకు కూడా తెలిసిపోయేది.